అక్క ఎలా చూస్తారు ప్రస్తుతం తెలంగాణ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే ఏం చెప్తారు? తెలంగాణలో గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ తోటి ఏ డెవలప్మెంట్ అయితే లేదు. ఎందుకు అక్క? అసలు మనకి నార్మల్ చిన్నగా ట్రాఫిక్ నుంచి చూసుకున్నా, హ్మ్. లేకపోతే ఏమైనా క్రైమ్ అయినా చూసుకున్నా కూడా చిన్న చిన్న స్ట్రీట్లలో కూడా చూసుకుంటే కూడా హ్మ్. ఇప్పుడున్న గవర్నమెంట్ తోటి చాలా ఎక్కువైపోయాయి. అసలు చిన్న చిన్న క్రైమ్స్ అయినా లేకపోతే ట్రాఫిక్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్ ఎంత ప్రశాంతంగా ఉండే అంటే అసలు ఏమన్నా అయితుందా? మనం ఎక్కడున్నాము? ఎంత ప్రశాంతంగా ఉంది హ్మ్. అన్న టైప్‌లో ఉండే మన హ్మ్. ఇది. హ్మ్. అండ్ ఇంకా ఇప్పుడు అసలు సరే ఇప్పుడు పాతోళ్ళు ఏం చేయలే అనుకుంటే చెప్తున్నారు కానీ నువ్వేం చేసినావు? ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది వచ్చి. హ్మ్. 1 ఇయర్ నుంచి నువ్వు ఏం డెవలప్ చేసినావు? ఒకసారి అదొక్కటి ఏమన్నా చెప్తే హ్మ్. బావుంటది. హ్మ్. ఇప్పటివరకు వాళ్ళు ఇది తప్పు చేసిర్రు. వాళ్ళు ఇదేదో కుంభకోణం చేసిర్రు అంటావు. ఏదో ఒకటి అంటావు. నువ్వు చీరలు రాష్ట్రం మంచిగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. బతుకమ్మ చీరలు ఇస్తా ఉంటే మంచిగా ఇస్తుండే. హ్మ్. ఇప్పుడు నువ్వు ఒక్కసారైనా ఇచ్చినావా? ఉన్నయి కూడా తీసేసి ఆ మూలకు అవునా? పెట్టేసినావు. హ్మ్. ఇంకా అసలు ఏ రకంగా చూసుకున్నా చిన్నవి చూసుకున్నా, పెద్దవి చూసుకున్నా గూడా హ్మ్. నీ సైడ్ నుంచి అయితే ఈ గవర్నమెంట్ ఈ 1 ఇయర్ నుంచి అయితే ఏం డెవలప్‌మెంట్ అయితే అసలు లేనే లేదు. ఆ! ఇంకా ప్రాబ్లమ్సే అయితున్నాయి. క్రైమ్సే అయితున్నాయి. హ్మ్. ఇయన్నీ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేం లేదు. ప్రధానంగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఐటీ అనేది పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ అయింది హైదరాబాద్‌లో. ప్రస్తుతం ఆహ్, వేరే కంపెనీస్ వస్తాంటాయి. కంపెనీలో వస్తే ఇన్వెస్ట్ చేస్తున్నాయా? లేకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్పుల పాలైంది అంటుంది కదా! వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? అసలు ఇప్పుడు ఎక్కడొస్తున్నాయి లాస్ట్ కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఒకటైతే ఏదైతే సైన్ కూడా అది కూడా పోగొట్టిర్రు. కరెక్ట్ వీళ్ళు వచ్చే టైంకి అది కూడా పోగొట్టిర్రు తప్ప కొత్తయి ఏది రాలేదు. వస్తలేవు అసలు. ఐటీ ఫీల్డ్ అంటే హైదరాబాద్ అంటే ఎంత మంచిగా వచ్చి అందరూ ఉంటుండే. మనకు హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఉంటుండే. హ్మ్. ఇప్పుడు అసలు ఏం లేదు. ఉన్నది ఆగిపోయింది. వేరే అన్ని తీసేస్తున్నావు. ఉన్న ఇల్లులు తీసేస్తున్నావు. హైడ్రా అంటున్నావు. ఇంకేవో చెప్తున్నావు. అన్నీ అంటే తీసేయడం తప్ప హ్మ్. ఏదంటే ఏది లేదు. హైడ్రా వచ్చిన కొత్తలో అమ్మ వాటర్ వస్తున్నాయి అది ఇది అని జస్ట్ ఏదో మీ వోళ్ళు అట్లా పెట్టుకున్నారు. హ్మ్. కానీ ఎక్కడొస్తున్నాయి ఒకసారి చూపిస్తావా? హైదరాబాద్‌లో పూర్తిగా నష్టపోతుందా? నష్టమే కదా! ఇప్పుడు నువ్వు కట్టుకున్న ఇన్నేళ్ళని నీకు తెలవకుండానే పర్మిషన్‌లు వచ్చినాయా అన్నీ? హ్మ్. హ్మ్. కాదు గదా! హ్మ్. నువ్వు అన్ని పర్మిషన్‌లు వచ్చి అన్ని మంచిగా కట్టుకుని ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఉండేటోళ్ళు కాదు వాళ్ళు. 20, 30 ఏళ్ల నుంచి ఉండేటోళ్ళయి కూడా నువ్వు తీసేసినావు. హ్మ్. మొత్తం తీసేసి వాళ్ళకి నష్టం చేసి ఇప్పుడేమో లాభం అంటున్నావు. మళ్ళీ మొన్ననే అంటివి. హ్మ్. ఇప్పుడు నువ్వు హైదరాబాద్‌లో ఎక్కువ వాటర్ ఇది వచ్చినా, ఎక్కువ రెయిన్ ఇది వచ్చినా కూడా మళ్ళీ మాదేం ఇబ్బందయితదా? కాదు. హ్మ్. మేమేం చేయలేం దానికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. మళ్ళీ ఇంకెక్కడ నీకు మంచిగా అవుతున్నట్టు? హ్మ్. డెవలప్‌మెంట్ అసలు ఏం కాలేదా ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో? అసలేం కాలేదేమో అయితే చూపించమను ఒక్కసారి. ఇది అయింది, ఇది చేసినామని హ్మ్. చూపించమని. హ్మ్. ఎక్కడంటే ఎక్కడ అసలు 6 కానే గ్యారెంటీలు కాలేదు. అమలైనాయి అంటుళ్ళు. 6 గ్యారంటీలే. అదేదో ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ ఎవ్వడు అడగను కూడా హ్మ్. అడగలేదు. ఏదో టైమ్ పాస్ తిరిగినట్టు కొన్ని రోజులు తిరిగిర్రు. అయిపోయింది. దానివల్ల ఆటో వాళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. ఇంకా అసలు ఫ్రీ బస్ అడిగిందే లేదు. హ్మ్. అది ఇచ్చినావు. వేరే కావాల్సిన వాటికి ఇప్పుడు 2500 ఇస్తా అన్నావు. అది ఇస్తలే. అసలు రైతు భరోసా అంటావు అదంటావు. ఏదన్నా ఇచ్చినావా నువ్వు చెప్పిన హ్మ్. దాంట్లో? ఏదొక పథకం అమలు చేయలేదా? ఏది చేయలేదు.